పార్లమెంట్ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాయ్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఈవీఎంల పంపిణీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంల కేంద్రానికి చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఈ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో జరగబోయే పోలింగ్ ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా మనం మహబూబ్ నగర్ పార్లమెంట్ కు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాయ్స్ గ్రౌండ్ లో ఉన్నాము. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఇప్పటికే మహబూబ్ నగర్ పార్లమెంట్ కు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి వాటికి సంబంధించిన పూర్తి సామాగ్రిని కూడా ఇక్కడ దగ్గరుండి సిబ్బందికి అందజేయనున్నారు. ఇక్కడ నుంచి సిబ్బంది నేరుగా పోలింగ్ కేంద్రాలకు తరలివేయనున్నారు. ముఖ్యంగా మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను దాదాపు 16,82,470 మంది ఓటర్లను తమ ఓటుకు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా దీంట్లో పురుషులు 8,32,000 మంది, అదేవిధంగా మహిళలు 8,50,000 మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకునేందుకైతే ఇక్కడ సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. జనరల్ ఎలక్షన్ టు హౌస్ ఆఫ్ ది పీపుల్ పోలింగ్ మెటీరియల్, ఈ మెటీరియల్ అంతా కూడా ఇక్కడికి వచ్చిన సిబ్బందికి నేరుగా పోలింగ్ సంబంధించినటువంటి అధికారులు అయితే చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి దాదాపు 1,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొత్తం 31 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లకు ఎండవేడి తగలకుండా పూర్తి స్థాయిలో పెండాల్స్ ను కూడా ఏర్పాటు చేశారు ఈసారి ప్రత్యేకంగా. అదేవిధంగా తాగునీరు, టాయిలెట్స్, ర్యాంప్, మొబైల్స్ కనెక్టివిటీకి సంబంధించి ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెడికల్ సిబ్బందిని కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచేలాగా కూడా ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్ నగర్ కు సంబంధించి ఇప్పటికే 95% ఓటర్లకు కూడా ఓటు స్లిప్పులను పంపిణీ చేశారు. ముఖ్యంగా 214 రూట్స్ మరియు 214 మంది రూట్ ఆఫీసర్లను కూడా నియమిస్తూ ఇప్పటికైతే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు దగ్గర నుండి చూస్తున్నారు. ఇప్పటికే నాగర్ కర్నూలు పార్లమెంట్ కు సంబంధించి ప్రధానంగా దాదాపు 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా దాదాపు 17,38,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే ఇక్కడ నుంచి ఈ యొక్క ఎన్నికల సామాగ్రిని ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఓవరాల్ గా ఒకవైపు నాగర్ కర్నూలులో కూడా ఇదే పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతూ వస్తుంది. దీంట్లో మేజర్ గా అంటే అక్కడ పోలింగ్ కేంద్రాలు, నాగర్ కర్నూలు పోలింగ్ కేంద్రాలు మాత్రం 2,057 పోలింగ్ కేంద్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. దీంట్లో రూట్ ఆఫీసర్స్ తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు వస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున మద్యాన్ని కావచ్చు, అదేవిధంగా డబ్బులను కూడా ఇప్పటికే క్లియర్ గా పోలీసులు అయితే అక్రమంగా తరలిస్తున్న వాటిని తీసుకోవడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఆధారాలతో వస్తారో వాటికి సంబంధించి మహబూబ్నగర్ లో 2,19,00,000 రూపాయలను కూడా తిరిగి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఇక మహబూబ్నగర్ పార్లమెంట్ లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఓవరాల్ గా అటు నాగర్ కర్నూలు ఇటు మహబూబ్నగర్ ఈ 2 పరిధిలోకి వచ్చే 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా ఇక నుంచి వెళ్లే వారికి బస్సుల సౌకర్యం అంటే దానికి జియో ట్యాగింగ్ ఉంటుంది, బస్సు ఎక్కడికి వెళ్తుంది, దాంట్లో మెటీరియల్ ఎక్కడి వరకు ప్రయాణిస్తుంది అనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్లను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం వరకు కూడా ఈ యొక్క సామాగ్రి పంపిణీ ప్రక్రియను ఏర్పాటు చేయబోతుండడంతో ఇక్కడ అంతా కూడా పూర్తిగా సిబ్బంది అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్, థాంక్యూ శంకర్.